కృష్ణా జిల్లా పామర మండలం పామర గ్రామంలో వేంచేసి ఉన్న మా గ్రామ ఇలవేల్పు శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారి జాతర ఉదయం చూసాం. మరి సాయంత్రం పూట ఎలా ఉంటుందో చూద్దామా? సాయంత్రం పూట మా అమ్మవారి దేవాలయం దగ్గర అంగరంగ వైభవంగా రకరకాల విద్యుత్ దీపాలంకరణలతో మా గుడి చాలా ముస్తాబైంది. చూశారుగా, గుడికి ఎంట్రన్స్లో విడమ భాగాన హరిహరసుతుడు అయ్యప్ప స్వామి విగ్రహాలు పెట్టారు. ఎంత చాలా అత్యద్భుతంగా ఉందో. ఇటు చూస్తే అమ్మవారి ఎంట్రన్స్, కుడివైపుకి వెళితే ఆదిపరాశక్తి అయినటువంటి ఆ దుర్గా అమ్మవారి లైటింగ్తో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది దేవాలయం ప్రాంగణం అంతా కూడా. ఇక గుడిలోకి అడుగు పెడితే ఎందరో స్త్రీ మాతృమూర్తులు కావచ్చు, చాలామంది భక్తులందరూ కూడా ఆ గండ దీపాలు శిరస్సు మీద పెట్టుకుని ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? చలువ బట్టల మీద కాస్త చాకళ్ళు, ఆ ఇంటి చాకళ్ళు ఆ గుడి ముందు ఆ గండదీపం పెట్టుకుని వచ్చే ముందు చలువ చీరలు పరుస్తూ ఉంటే ఆ చీరల మీద నడుచుకుంటూ శిరస్సు మీద గండదీపాన్ని పెట్టుకుని అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తారు. వారి మొక్కుబడులు ఈ రకంగా తీర్చుకుంటారు. వారు కోరిన కోరికలు గనక ఖచ్చితంగా నెరవేరితే అమ్మవారికి గండదీపాలంకరణతో గండదీపంతో ప్రదక్షిణ చేస్తాము ఇంటి దగ్గర నుంచే మొక్కుకుంటారు. మెడలో గారెల దండలు, శిరస్సు మీదేమో గండదీపం. ఎలాగో మధ్యాహ్నం అమ్మవారి దర్శనం అయిపోయింది కదా అని పిల్లల్ని కాస్త వెంట పెట్టుకుని అలా లైట్ల వెలుతురులో ఆ దీపాలంకరణల మధ్యలో నుంచి పిల్లల్ని తీసుకుని ఆ కొట్లో వ్యూ చూసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళుతున్నాం. ఈలోపు ఏంటబ్బా ఇంత హడావిడిగా ఉంది అని చెప్పి పోలీసు వారు ఉన్నారు, ఇంత హడావిడి ఏంటబ్బా అని ముందుకు అలా ఆలోచిస్తూ ముందుకు వెళుతుంటే మా పామర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ శ్రీ మాన్యశ్రీ వర్ల కుమార్ రాజా గారు అమ్మవారి దర్శనం కోసం తరలి వచ్చారనమాట. ఆ హడావిడనమాట. ఫోటోలు దిగేవాళ్ళు దిగుతున్నారు ఆయనతో. జాతర అంటే గుర్తుకొచ్చేది మనకి అమ్మవారి దర్శనంతో పాటు చిన్న చిన్న షాపులు, ఆ గాజుల షాపులు, ఆడవారికి అలంకరణకు సంబంధించినటువంటి షాపులు ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న దుకాణాలు, మట్టి గాజులు, చెవిదిద్దులకు సంబంధించినటువంటి దేవుడు ఫోటోలు. చిన్నప్పటి రోజుల్లో జాతర అంటే ఎంతో పెద్ద పండగ. ఎందుకని? స్నేహితులందరూ కూడా ఒక చోటకు చేరుకుని అమ్మవారి దర్శనం కన్నా ముందు ఆ కొట్లన్నీ తిరుగుతూ కావాల్సినవన్నీ కొనుక్కుంటూ కావాల్సినవన్నీ కొనుక్కుని తింటూ సరదాగా ఆటపాటలతో సాగిపోయేది. ఇదిగో ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాం. తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటే హాయ్ బాయ్లు చెప్పుకుంటూ తిరిగి వెళ్తున్నాం ఇంటికి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.